హలో గైస్, చూడండి నేను లాస్ట్ వీడియో చూపించాను కదా మీకు బంతినార అయితే కొన్ని టబ్స్లో అయితే వేసుకుని చెప్పేసి అవి ఎలా గ్రోని ఏంటో మీకు అప్డేట్ ఇస్తానని చెప్పాను కదా. అవి అయితే కొంచెం టైం పట్టిద్దేమో అనుకున్నాను, కానీ టైం ఏం పట్టలేదు. ఎందుకంటే అవి 3-4 డేస్ అయితే నేను తీసుకొని ఎందుకులే వేద్దాం అనుకొని 3-4 డేస్ తర్వాత నేను వేసాను అవి ప్లాంట్స్. కాకపోతే బాగానే గ్రో అయినాయి. కాకపోతే కింద నేను వేసుకున్నవి ఏంటంటే ఇవైతే ఏం పెద్ద గ్రోత్ అనిపించలేకపోతే బతికింది, కానీ గ్రోత్ అనిపించలేదు. ఎందుకంటే అవి నీడలో ఉన్నాయి కాబట్టి ప్లాంట్ కింద. ఇవైతే చూడండి ఎంత బాగా గ్రో అయింది టబ్లు. ఇందాక వేసాను కదా, అనిపిస్తుంది కదా మీకు ఎంత హైట్ వచ్చింది, ఎంత స్ట్రాంగ్ వచ్చింది. పుదీనా కూడా చూడండి కింద చిన్నగా ఉంది కదా ఇందాక వీడియోలో. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో పుదీనా. ఎందుకంటే నేను మెయిన్లీ ఎందుకు వేసుకున్నాను అని చెప్పేసి, ఇవి ఉడతలు ఉన్నాయి కదా, అవి కొంచెం అవాయిడ్ అవుతాయి పైన ఫ్లోర్లోకి. అందువల్ల టెర్రస్లో తక్కువ తిరుగుతాయి అని చెప్పేసి, స్మెల్కి దూరంగా ఉంటాయి అని చెప్పేసరికి నేను ఇవి వేసుకున్నాను. చాలా బాగా గ్రో అయినాయి ఇవి. చూడండి ఇందాక 2వ టబ్లో వేసుకున్నాను, అది కూడా చాలా బాగా గ్రో అయింది. అసలుకి చాలా హెల్తీగా కూడా ఉంది. దీనిలో నేను 3-4 ప్లాంట్స్ కలిపి వేసాను ఇవి. కాకపోతే 3-4 ప్లాంట్స్ అట్లా సేమ్ అన్నీ ఒకేలా హైట్ వచ్చేసినాయి. బాగుంది, కనిపిస్తున్నాయి కదా మీకు, హెల్తీగా కూడా ఉన్నాయి. మట్టి నేను వంకాయ అయితే చూసారు కదా, వంకాయ చిన్న నారు అది ఏదో బతకదేమో అనుకుని చెప్పాను. కాకపోతే బాగా గ్రో అయింది అసలుకి. చూడండి ఆకులు కూడా చూడండి ఎంత బాగా వస్తున్నాయో, కనిపిస్తుంది కదా మీకు. దీంట్లో బొడ్డుబాయిలా తొడ్డకూర కూడా మలుస్తున్నాయి, ఎందుకంటే ఇవి వేయకపోయినా కానీ మలుస్తూనే ఉంటాయి. కింద చూడండి మాకు తొట్టులో డ్రాగన్ చెట్లు అయితే చూడండి చాలా హైట్ వస్తున్నాయి ఇవి కూడా. ఇవైతే నేను లాస్ట్ వీడియో చూపించలేదు, ఒక 4 అయితే కలిపి వేసుకున్నాను. కాకపోతే ఇది పందికొక్కుంది కదా, తవ్వింది. కాకపోతే అయినా మనకి గ్రో అయింది, ఎందుకంటే ఈజీగా గ్రో అవుతుంది బంతి చెట్లు. చూడండి బాగున్నాయి కదా. వీటి అప్డేట్ గురించి నేను నెక్స్ట్ వీడియో ఇస్తాను. అంతవరకు నా ఛానల్ వాచ్ చేస్తుండండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.